తెలంగాణలో యూరియా కోసం బారులు తీరిన రైతులు కీలక హామీ ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్. వైసీపీ నేతలకు మంత్రి నారాయణ స్ట్రాంగ్ వార్నింగ్. అమరావతిని ఆపాలని చూస్తే సహించేది లేదని హెచ్చరిక. సచివాలయ ముట్టడికి బీజేపీ యత్నం, తీవ్ర ఉద్రిక్తత, పలువురు కార్పొరేటర్లు అరెస్ట్. కూటమి సర్కార్కి వైసీపీ రోజా సంచలన వ్యాఖ్యలు. జగన్ 2.0 అంటే ఏంటో కూటమికి రుచి చూపిస్తామని హెచ్చరిక. తెలంగాణలో మరో 2 రోజుల పాటు వానలు కురిసే అవకాశం వెల్లడించిన వాతావరణ శాఖ అధికారులు. ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి కాకాని సంచలన వ్యాఖ్యలు. జగన్ పథకాలను కాపీ కొనడంతో చంద్రబాబు దిట్ట అంటూ వ్యాఖ్య. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో అన్నదాతలు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే రైతులంతా యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ పరపతి కేంద్రాల వద్ద క్యూ లైన్ లో బారులు తీరుతున్నారు. అయితే అక్కన్నపేట విశాల పరపతి సహకార సంఘం ఎదుట యూరియా కోసం క్యూ కట్టిన రైతులతో పొన్నం మాట్లాడి వారికి కీలక హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎరువులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని అన్నారు. కానీ ఆ విషయం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందని కామెంట్ చేశారు. మరో 4-5 రోజుల్లో రాష్ట్రానికి పూర్తి స్థాయిలో యూరియా స్టాక్ రాబోతోందని, రాష్ట్రంలో చివరి రైతుకు కూడా పంపిణీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. నిన్న కూడా బాగా పెద్ద లొల్లి పెట్టినాం. ఢిల్లీలో రోజు లొల్లి అవుతుంది, ప్రాబ్లం ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఎరువులు రాష్ట్ర ప్రభుత్వాలు తయారు చేయవు. ఎలక్ట్రిసిటీ లేకపోతే విత్తనాలు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం, ఎరువులు కేంద్రం కావాల్సుకొని చేస్తుర్రా, ప్రజలను ఇబ్బంది పెట్టాలని చేస్తున్నా నాకు తెలియదు. కానీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నేను వాళ్ళ పట్ల నాకు పూర్తిగా గౌరవం ఉంది. దయచేసి అంతనేమో జనం దృష్టిలో పల్సగైతమేమో అని కేవలం కుట్రతో మీరు ఆపుతా ఉన్నారు. అరే వరదకాలు ఓపెన్ చేయవేందయ్యా నువ్వు. ఇవాళ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో ఆల్రెడీ 61 టీఎంసీలు వచ్చినాయి. దాని సామర్థ్యం 80 టీఎంసీలు. 61 టీఎంసీల నీళ్లు ఆల్రెడీ ఎస్ఆర్ఎస్పీలు వచ్చినాయి. 151,000 క్యూసెక్కుల వరద ఎస్ఆర్ఎస్పీకి వస్తుంది. అంటే రోజుకు 15 టీఎంసీల నీళ్లు ఒక్క రోజులో ఎస్ఆర్ఎస్పీ నిండుతుంది. నువ్వు వరదకాలు ఓపెన్ చేసి మిడ్ మానేర్ ను ఎల్ఎండి నింపవా? ఎందుకు వరదకాలువల ద్వారా నీళ్లు వదులుతలేవు? అసలు మంత్రి నీళ్లకు మంత్రి ఉన్నాడా? ఈ ముఖ్యమంత్రికి సోయి ఉన్నదా? ఎస్ఆర్ఎస్పీ నిండితే మళ్ళీ ఆడ గేట్లు ఎత్తి సముద్రంలోకి వెళ్తావా? ఆడ మిడ్ మానేర్ లో 30 టీఎంసీల మిడ్ మానేర్ లో ఆడ ఉన్నది 10 టీఎంసీలే, ఇంక 20 టీఎంసీల నీళ్లు పడతాయి. అరే ఆడ మంచి గేట్ ఎత్తితే గ్రావిటీ ద్వారా కరెంటు ఖర్చు లేకుండా ఫ్రీగా నీళ్లు వచ్చి మిడ్ మానేర్ నిండుతుంది. మిడ్ మానేర్ కింద ఎల్ఎండి ఉన్నది. అమరావతిని ఆపాలని చూస్తే ప్రజలే చీకొడతారని వైసీపీ నేతలకు మంత్రి నారాయణ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాజధాని నిర్మాణ సమయంలో వర్షాలు వచ్చినా ఇబ్బంది లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని ఆయన తెలిపారు. రాజధానిలో నీరు కొండ వద్ద కొండవీటి వాగును నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ కొండవీటి వాగు వద్ద సమస్య ఏంటో తెలుసుకోకుండా కావాలని కొంతమంది దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. నిజాలు తెలుసుకోకుండా పనిగట్టుకుని దుష్ప్రచారం చేయటం సరికాదన్నారు. ముందు జాగ్రత్తగా అధికారులు అది తీసుండాలి, అది జరగలేదు. అందువల్ల యాక్చువల్గా ఈ చిన్న ఇబ్బంది వచ్చింది. అంతేగాని అమరావతి మునిగిపోద్ది, అది పోద్ది, ఇది పోద్ది అని అప్రచారం చేయటం తప్పు. ఏదైనా ఉంటే రండి, వచ్చి చూడండి అసలు ఏంది.
ఇప్పుడు యాక్చువల్గా బైపాస్ చేశారు, మొత్తం నీళ్ళు వెళ్ళిపోయినాయి, 24 అవర్స్లో పోయినాయి. వాడు బైపాస్ చేసిన 24 అవర్స్లో నేను అసలు ఇప్పుడు చూసి ఆశ్చర్యపోతున్నా. వాళ్ళు యాక్చువల్గా కాంట్రాక్టర్లు కొండవీటి వాగు మీదే రోడ్డు వేసుకున్నారు. ఇంక రోడ్డు వేసుకుని నీళ్ళు ఎట్టిపోతాయి వెనక బాక. కాబట్టి ఈ కన్స్ట్రక్షన్ పీరియడ్లో ఇటువంటివి ఉంటాయి. అందుకని ఇప్పుడు అధికారులు చెప్తున్నాను, మళ్ళీ ఫర్దర్గా వర్షాలు వచ్చినా ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్త తీసుకోమని నేను అందరికీ చెప్తున్నాను. అమరావతి క్యాపిటల్ సిటీ ఎవరు ఎన్ని దుష్ప్రచారాలు చేసి ఆపాలనుకున్నది ఆగదు. అది ఆగే స్టేజ్ లేదు, దాటిపోయింది. ఇది మూడముక్కల ఆట కాదు, ఇది దాటిపోయింది. ఆ స్టేజ్ దాటిపోయి వర్క్స్ అన్నీ టేక్ ఆఫ్ అయినాయి. ఒక వర్క్ అని కాదు, ఏదైతే డిఫరెంట్ వర్క్స్ ఇచ్చాము, 360 కిలోమీటర్ రోడ్లు కావచ్చు, అదేవిధంగా లేఅవుట్ రోడ్స్ కావచ్చు, లేదా టవర్స్ కావచ్చు, లేదా అధికారుల కోసం మంగళాలు కావచ్చు, అన్ని వర్క్స్ జరుగుతున్నాయి. అధికారుల కోసం మంగళాలు అయితే 4000లో ఒక 250 ఎంతో ఫినిష్ కాకపోవచ్చు. మిగతా అన్నీ కూడా 31 మార్చి లోపల అధికారులకు కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. 1.5 yearలో ట్రంక్ రోడ్స్ పూర్తవుతాయి, 2.5 yearsలో లేఅవుట్స్ రోడ్స్ పూర్తవుతాయి, 3 సంవత్సరాలు ఐకానిక్ బిల్డింగ్స్ ఎటువంటి పరిస్థితుల్లో పూర్తవుతాయి. దీని మీద దుష్ప్రచారం చేస్తూ మీరు పోతే తర్వాత ప్రజలు మిమ్మల్ని ఎచ్చికొట్టుకుంటారు. ఎందుకంటే మేము ఇన్నిసార్లు చెప్తున్నాం, 3 సంవత్సరాల లోపల అమరావతి కంప్లీట్ చేస్తామని. కంప్లీట్ చేస్తాం. చాలా చక్కటి ప్లాన్ ఇది. నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. ఇది ఈ యొక్క డ్రైన్స్, ఎందుకంటే నెదర్లాండ్స్ వాళ్ళు దీంట్లో ఎక్స్పర్ట్స్. నెదర్లాండ్స్ యొక్క సీ కంటే కూడా వాళ్ళ టౌన్ కొద్దిగా డౌన్గా ఉంటుంది అనేది ఉంది. అందువల్ల వాళ్ళ ఎక్స్పర్ట్స్ అని వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరూ కూర్చొని యాక్చువల్గా దీన్ని చాలా చక్కగా చేశారు. వర్కులు జరిగేటప్పుడు కొద్దిగా అబ్స్ట్రక్షన్స్ ఉంటుంది. దాని మీద దుష్ప్రచారం చేస్తే రేపు ఉదయం ప్రజలు మిమ్మల్ని చీకొట్టుకుంటాం. నీళ్ళు ఆపటం ఏంది? నీళ్ళు ఆపటం ఏంది? నాకు అర్థం కాల. వాళ్ళు కావాలని ఇక్కడ మట్టేశారు వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏం లేదు, యాక్చువల్గా ఏదైనా వర్క్ జరిగేటప్పుడు ఉంటుందండి. ఇది యాక్చువల్గా వెస్టర్న్ బైపాస్ రోడ్ యాక్చువల్ చేస్తున్నారు. ఆడ 220 మీటర్లు లెంత్ ఉన్న బ్రిడ్జి కన్స్ట్రక్షన్ పూర్తి కాల. కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి కింద మట్టి ఉండిపోయింది. అది మా అధికారులు ముందే చూసుకొని వర్షాలు వచ్చేటప్పుడు తీయించి ఉండాల్సింది. వర్షాలు వచ్చేటప్పుడు తీయించలేదు కాబట్టి ఫ్లడ్ వచ్చేటప్పుడు తీయటానికి వీలు కాదు. అందుకని బైపాస్ చేయమని నేనే అధికారులకు యాక్చువల్గా ఆదేశించాను. వాళ్ళు వాటర్ బైపాస్ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో సమస్యలను పరిష్కరించాలని సేవ్ హైదరాబాద్ పేరుతో ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ శ్రేణులు తెలంగాణ సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. కరెంటు తీగలతో మరణాలు, జీహెచ్ఎంసీ సమస్యలపై ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సచివాలయం మెయిన్ గేటు నుండి వారు లోనికి వెళ్లేందుకు యత్నించగా అక్కడే భద్రతా సిబ్బంది బీజేపీ నేతలను అడ్డుకున్నారు. దీంతో కమలం శ్రేణులు పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. ఈ మేరకు బీజేపీ కార్పొరేటర్లను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుండి సమీప పిఎస్ కు తరలించారు. జై 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 भारत माता की మేము ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తామంటే మాత్రం ముందస్తు ఇంత సిబ్బంది తక్షణమే రిలీజ్ చేయాలి 2 లక్షల ఉద్యోగాలను. తక్షణమే రిలీజ్ చేయాలి 2 లక్షల ఉద్యోగాలను. వాళ్ళు చెప్పాలి కదా గుండేటప్పుడు. ఎంపీ మంచిది. నేను ఎంపీ కాంగ్రెస్
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఈవీఎంల అవకతవకల వల్లే అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు రోజా అన్నారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను దొంగ దెబ్బ తీసిందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడు జగన్ 2.0 అంటే ఏంటో కూటమి నేతలకు రుచి చూపిస్తామని ఆమె హెచ్చరించారు. అనకాపల్లిలో జరిగిన ఒక కార్యక్రమంలో రోజా మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ఈసారి ఎన్నికల్లో ఈవీఎంల ట్యాపరింగ్ జరగడం వల్లే కూటమి గెలిచిందని తెలిపారు. ఈ సోదరిగా నన్ను ఇక్కడికి పిలవటం, మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. నేనైతే ఒకటే చెప్పగలను, లాస్ట్ ఎన్నికల్లో మనం కొంచెం ఏమారు ప్రజలు మన పక్కన ఉన్నారు కాబట్టి మనం భయపడిన అవసరం లేదు అనుకున్నాం. కానీ కూటమి ప్రభుత్వం దొంగ దెబ్బ తీసింది. నెక్స్ట్ టైం అది కుదరదు, నెక్స్ట్ టైం ఆ పరిస్థితి ఉండదు. సో ప్రజల అభిమానం జగనన్నని కోరుకుంటుంది కాబట్టి మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యే విధంగా మనం ఎక్కడికక్కడ బూతుల దగ్గర తగ్గేదే లేదని అవసరం ఎంత ఉంది. అండ్ ప్రతిపక్షాలు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, ఇప్పుడు మీరిచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ప్రజల్ని, కార్యకర్తల్ని, నాయకుల్ని ఇబ్బంది పెడితే జగన్ 2.0 సో మేము ప్రతి కుటుంబంలో ఒక బిడ్డలాగా పనిచేస్తాం. కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు వేరేగా ఉన్నాయి. ఈ ఊరిలోకి అడుగు పెట్టాలంటేనే మీరు చూశారు, ఎన్ని అడ్డంకులు పెట్టి రామీకుల్లో చేయాలనే ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు ప్రేమతో, అభిమానంతో స్వాగతం పలికించే దూరం మమ్మల్ని తీసుకొచ్చారు. ప్రజల అభిమానం ముందు ఎవరైనా కూడా తట్టుకోలేరు. సో ప్రజలు ఈరోజు ఎంత సంతోషంగా ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం చూస్తుంటే మా అమర్ గారు రాబోయే ఎన్నికల్లో బంపర్ ప్రజలతో గెలుస్తారు. మళ్ళీ మీ ప్రాంతాన్ని చక్కగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. మీ అందరికీ కూడా అండగా నిలబడతారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మరి దుర్గమ్మ పండుగ సందర్భంగా ఇక్కడికి రావడం, దుర్గమ్మని దర్శించుకోవడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద, మా అందరి మీద ఉండాలి. ఎప్పుడూ కూడా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయాలని అమ్మని కోరుకుంటూ, ఏపీలో వైఎస్ఆర్సీపీ నాయకుల విషయంలో కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ రోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డిని కలిశారు. అనంతరం పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకుల విషయంలో కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. గతంలో జైలు వద్ద పోలీసుల ఆంక్షలు ఏ విధంగా ఉండేవో ఇప్పుడు ఎలా ఉన్నాయో స్పష్టంగా కనబడుతోంది. ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించడం సరికాదు అన్నారు పెద్దిరెడ్డి. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వం ఎంత కక్ష సాధింపుకు దిగజారిందో ప్రత్యక్షంగా మీరందరూ మీడియా వారు మీరే చూడొచ్చు. గతంలో నేను వచ్చేప్పుడు మీడియా పాయింట్ ఎక్కడున్నది, ఈరోజు మీడియా పాయింట్ ఎక్కడుంది, ఈ బ్యారికేడ్స్ అన్నీ గతంలో ఉన్నాయా లేదా, ఇవి చూస్తేనే అర్థమవుతుంది ఎంత కక్ష సాధింపుగా వ్యవహారం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పి. తప్పనిసరిగా ఇంత కక్షపూరితంగా వ్యవహారం చేసే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలిసే విధంగా
నేను తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి ఈ విధంగా వ్యవహారం చేస్తే గతంలో ఆయన అరెస్ట్ అయినప్పుడు కానీ ఆ తర్వాత కానీ ఆయనకు ఏ విధంగా ఇక్కడ ఇదే జైల్లో మర్యాదలు జరిగాయి, ఈరోజు ఏ విధంగా ఇంత కక్షపూని వ్యవహారం చేస్తూ ఉన్నారు. జైలు సిబ్బంది కానీ బయట పోలీసులు కానీ అందరూ కూడా చాలా కక్షపూరితంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇది ఒక ప్రభుత్వం చేయాల్సింది కాదు, కానీ ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. దీనికి తప్పనిసరిగా ప్రతిఫలం తీర్చుకోక తప్పదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎవరైనా ఉంటాడు, ధైర్యంగానే ఉంటాడు, పాటించడం లేదు. ఆయన ఆ కోర్టులో ఇచ్చిన ఏవి కూడా పూర్తి స్థాయిలో అక్కడ అమలు కావడం లేదు. మరి దానికి కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలా? మరి మాకైతే పశ్చాత్తాపం లేదు. ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆరోగ్యంగా ఆయన బాగానే ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. తప్పకుండా బెయిల్ వచ్చిన తర్వాత తిరిగి ప్రజా జీవితంలో అంతకంటే ఎక్కువగా, గతంలో కంటే ఎక్కువగా రాణిస్తాడని చెప్పి భావిస్తా ఉన్నాను. తెలంగాణలో మరో 2 రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడతాయని పేర్కొంది. పలు చోట్ల బలమైన ఉపరితల గాలులు వీస్తాయని చెప్పింది. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడే అవకాశాలున్నాయని చెప్పింది. పలు చోట్ల బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. కాంగ్రెస్ అంటే కరెంట్, కరెంట్ అంటే కాంగ్రెస్ అన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. 320 మందికి ఇవాళ నియామక పత్రాలు అందజేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి చేతుల మీదుగా యాద్రి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకి భూములు ఇచ్చిన వారికి ఉద్యోగ నియామక పత్రాలను తాజాగా ప్రజాభవన్ లో అందజేశారు. ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ 2013లో భూసేకరణ లాంటి గొప్ప చట్టం తీసుకొచ్చారు. ఆనాడు భూములు ఇచ్చింది ఇందిరమ్మే అని గుర్తుకు చేశారు. ఆ చట్టం వల్లే ఇప్పుడు మీకు న్యాయం చేస్తున్నామని తెలిపారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకి భూములు ఇచ్చిన రైతులకు ఉద్యోగాలు కల్పించినట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు అని బాగా ప్రచారం చేశారు. బహుశా ప్రచారం చేసినటువంటి వాళ్ళకి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రమలు కల్పించి ప్రజల్లో బతకడం బాగా అలవాటైనటువంటి రాజకీయ పార్టీల నాయకులు. వాస్తవంగా కాంగ్రెస్ అంటేనే కరెంటు, కరెంట్ అంటేనే కాంగ్రెస్. ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల వేషాలు వేసి సెట్టింగులు ఏర్పాటు చేసుకుని మాట్లాడటం తప్ప అన్నదాతలకు చేసిందేమీ లేదని కాకాని విమర్శించారు. రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. అతివృష్టి, అనావృష్టితో రైతులు నష్టపోతే కనీసం సమీక్షలు నిర్వహించిన పాపాన పోలేదు. ఇది రైతుల గురించి ఆలోచించని దుర్మార్గమైన ప్రభుత్వమని అన్నారు. నేటి కూటమి ప్రభుత్వంలో నేతలు దోచుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇతరుల పథకాలను కాపీ కొట్టడం మినహా చంద్రబాబుకు కొత్తగా ఆలోచించడం తెలియదని కాకాని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందని విమర్శించారు. రైతు భరోసా అంతకు ముందు ఉన్నటువంటి పథకానికి అంటే చంద్రబాబు నాయుడికి ఎప్పుడు కూడా ఒక్కటే గుర్తుంచుకోండి, కొత్త పథకాల ఆలోచన రావు, కాపీ కొట్టడం తప్ప. మన దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి పథకాలని కాపీ కొట్టాడు, పక్కన కర్ణాటక, తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ఏదన్నా ఇచ్చినటువంటి పథకాలను కాపీ కొట్టాడు. మొత్తం మీద
ప్రజలను మోసం చేయాలనేటువంటి ఆలోచనతో అన్ని అనౌన్స్ చేశాడు, ప్రకటించాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కన్వీనియంట్ గా మర్చిపోయి అదేమన్నా అంటే సూపర్ 6 సూపర్ హిట్ చెప్పుకోవడానికైనా సిగ్గుండాలి, మాట్లాడడానికైనా కొంత ఆలోచన ఉండాలి. ఒరే మన ముఖాన ఏదన్నా ప్రజలు నవ్వుతారేమో మన ముఖం చూసి ఇటువంటి మాటలు మాట్లాడితే మనం ముఖ్యమంత్రి స్థాయిలో చేయలేకపోయినా కూడా చెప్పుకోకుండా అన్ని చేసేసానని చెప్పుకునేటువంటి నిస్సిగ్గుగా ఎక్కడా కూడా భయపడకుండా కన్ను ఆర్పకుండా అబద్ధం చెప్పడం మామూలుగా కూడా కాదు, అంతే కాన్ఫిడెంట్ గా. అంటే జనాలు అయ్యో ఇచ్చాడా అని ప్రజలకి అనుమానం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పాపం చంద్రబాబు నాయుడు మాట్లాడే విధానం వాళ్ళకం చూస్తుంటే. ఈరోజు రైతు భరోసా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమర్థవంతంగా ఏదైతే హామీ ఇచ్చినటువంటి ప్రకారం రైతు భరోసా అందించారు. ఇచ్చిన దానికన్నా భిన్నంగా అమలు అధికంగా ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు కేవలం ఖజానాలో 100 కోట్ల రూపాయలు మాత్రమే మిగిల్చిపోయారు. అటువంటి పరిస్థితుల్లో కూడా 2019 నుంచి 2024 వరకు 4 విడతల్లో 12,500 లెక్కన 50,000 ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 13,500కి పెంచి 5 విడతలకు పొడిగించి 50,000 మీ చేతిలో పెడతానని హామీ ఇచ్చి 67,500 రూపాయలు రైతుల చేతిలో పెట్టినటువంటి ఘనత, రైతులకు అడగాల్సినటువంటి ఘనత ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈ రాష్ట్రానికి రైతుల గురించి ఆలోచన చేసేటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడా? అసలు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడా? ఒక శాఖను నిర్వహిస్తున్నాడా? అసలు ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అనేటువంటిది పనిచేస్తుందా ఈ ప్రభుత్వంలో? ఇవన్నీ కూడా ప్రజలకి రైతులకి ప్రధానంగా వచ్చేటువంటి అనేక అనుమానాలు. హైదరాబాద్ పరిధిలోని ఆరంఘర్ ఫ్లై ఓవర్ పై అర్ధరాత్రి కొంతమంది యువకులు స్కూటీలపై ప్రమాదకరంగా స్టంట్లు చేస్తూ ఇతర వాహనదారులకు ఇబ్బందులకు గురి చేసిన విషయం తెలిసిందే. ఓవైపు ప్రమాదకరంగా విన్యాసాలు చేయడమే కాకుండా మరోవైపు రీల్స్ వీడియోలు తీసుకుంటూ యువకులు హంగామా చేశారు. ఈ నెల 7వ తేదీన ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు హైదరాబాద్ పోలీసులకు ఎక్స్ వేదికగా ఫిర్యాదులు చేశారు. తాజాగా ఆకతాయిలు పోలీసుల చేతికి చిక్కారు. స్టంట్స్ చేసిన 3 మైనర్లతో పాటు మరో 3కి బహదూర్పురా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత బస్సు కొంప ముంచేలా కనిపిస్తోంది. ఫ్రీ బస్సు నేపథ్యంలో సీట్ల కోసం మహిళలు దారుణంగా కొట్టుకుంటున్నారు. ఏపీలో సీటు కోసం జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళల వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. విజయవాడ నుంచి జగ్గైపేట వెళ్తున్న బస్సులో సీటు కోసం మహిళల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. దీనిపై వైసీపీ సోషల్ మీడియా దారుణంగా ట్రోలింగ్ చేస్తోంది. ఏమైంది ప్రత్యేకించి